Hi friends, welcome back to Ojasvi Creations. Tailoring course class 62 లో మీరు బ్లౌజెస్, డ్రెస్సెస్, టాప్స్ ఏం స్టిచ్ చేసుకుంటున్నా లైనింగ్ వేసుకుంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని గమ్ముతో జాయిన్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది, త్వరగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మిషన్ యూసేజ్ అనేది కూడా మనకి తగ్గుతుంది అండ్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఎందుకు అంటే మనం కాటన్ లైనింగ్ వేసుకొని మిషన్ మీద స్టిచ్ చేసుకుంటే ఓకే, బట్ మనం క్రేప్ లైనింగ్ కానీ సాటిన్ లైనింగ్ కానీ వేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలిపి జాయిన్ చేస్తే ఫ్యాబ్రిక్ అనేది మనకి జారిపోతూ ఉంటుంది. దానివలన ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు. నేనైతే దేనికి లైనింగ్ వేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని గమ్ముతోనే జాయిన్ చేసుకుంటాను. సో గమ్ముతో జాయిన్ చేసుకుంటే ముడతలు లేకుండా నీట్గా ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి ఫ్యాబ్రిక్ స్టోర్స్లో ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ అని దొరుకుతుంది. ఈ ఫ్యాబ్రిక్ గ్లూని యూస్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. మనం గమ్ముతో జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్లోర్ మీద కానీ టేబుల్ మీద కానీ పెట్టుకునేటప్పుడు మనం కిందన క్లాత్ని కానీ ఈ విధంగా రబ్బర్ షీట్స్ ఉంటాయి మనకి, ఇలాంటి రబ్బర్ షీట్స్ కానీ యూస్ చేసుకుని దాని మీద క్లాత్ని పెట్టుకుని గమ్ముతో జాయింట్ అనేది చేసుకోవాలి. మనం కిందన క్లాత్ కానీ రబ్బర్ షీట్ కానీ వేసుకోకపోతే చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ టైము జాయిన్ చేసినప్పుడు నా స్టిచ్చింగ్ టేబుల్ మీద పెట్టుకొని గమ్ముతో జాయిన్ చేశాను. దానివలన ఈ విధంగా మనకి మరకలు అనేది వస్తాయి. ఈ మరకలు అనేది నేను కాలిన్తో క్లీన్ చేసినా ఇవి పోలేదు. అందువలన మనం గమ్ముతో జాయిన్ చేసినప్పుడు కిందన క్లాత్ కానీ రబ్బర్ షీట్ కానీ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జాయింట్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా రాంగ్ సైడ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్లోనే కదా జాయిన్ చేసుకుంటాం. అందుకోసం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రాంగ్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్కి మనం గ్లూని అప్లై చేసుకోవాలి. దానికోసం ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్కి కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్లో మనం గ్లూని అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనం గ్లూని అప్లై చేసుకునేటప్పుడు స్మాల్ డాట్స్ని పెట్టుకోవాలి. ఎక్కువ గ్లూని అప్లై చేయవలసిన అవసరం ఉండదు. సో ఈ విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఈ కార్నర్ అంతా గ్లూతో చిన్న డాట్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా కార్నర్ అంతా చిన్న డాట్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఈ కార్నర్స్ని పట్టుకొని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పైన పీస్ను కూడా ఈ విధంగా పెట్టుకొని ఈ కార్నర్స్ అంతా గ్లూతో మనం చిన్న డాట్స్ని పెట్టుకోవాలి. మనం మొత్తం నెక్ సైడు, షోల్డర్స్కి, ఆర్మ్ హోల్కి ఈ విధంగా గ్లూని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా గ్లూతో చిన్న డాట్స్ని పెట్టుకున్న తరువాత మనం దీన్ని కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఐరన్ బాక్స్తో మనం ఒక్కసారి దీని మీద ఐరన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఐరన్ చేసుకునేటప్పుడు ఐరన్ బాక్స్ టెంపరేచర్ అనేది కొంచెం లోలో ఉండాలి. హైలో ఉంటే మనకి గమ్ అనేది ఐరన్ బాక్స్కి అంటుకుపోతూ ఉంటుంది. అందువలన మనం ఈ ఐరన్ బాక్స్ టెంపరేచర్ని కొంచెం లోలో పెట్టుకొని ఈ విధంగా ఒక్కసారి దీని మీద ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసుకుంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ అయిపోతుంది.
చూడండి, ఇక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా వచ్చింది. ఎక్కడ ముడతలు లేకుండా నీట్ గా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ అయ్యింది. సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కి స్లీవ్స్ కి అన్నిటికీ కూడా గమ్ముతో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ ఫ్యాబ్రిక్ ని గమ్ముతో జాయిన్ చేసుకోవటం వలన మనకి టైం అనేది సేవ్ అవుతుంది. త్వరగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా మిషన్ యూసేజ్ కూడా తగ్గుతుంది. మనం మిషన్ స్టిచ్ చేసుకునేటప్పుడు మిషన్ అనేది బాడీకి హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో అందువల్ల మన మిషన్ యూసేజ్ కూడా తగ్గుతుంది ఈ ట్రిక్ వలన. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.